మనము తిరుమలకి వెళ్ళినప్పుడు ఆకలి వేస్తే మనకు గుర్తుకొచ్చేది మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ భవనం. ఆ భవనంలో ఇప్పటికే కొన్ని కోట్ల మంది ఆకలి తీర్చుకున్నారు. టీటీడీ ఎన్నో కోట్ల మందికి ఆకలి తీర్చింది. నిత్య అన్నదానం కూడా ఉంది దాంట్లో. నిత్య అన్నదానం జరిగే భవనానికి ఏ శ్రీనివాసరావు నామము లేదు. ఆ నిత్య అన్నదానం జరిగే భవనానికి తరిగొండ వెంగమాంబ అన్న సంతర్ప కేంద్రము అని ఉంటుంది. కావాలంటే మీరు వెళ్ళినప్పుడు చూస్తే తెలుస్తుంది. టీటీడీలో బాలాజీ శ్రీనివాస ఆయన పేరు లేకుండా వెంగమాంబ అనే పేరు ఎందుకు పెట్టారు ఈ స్టోరీలో అయితే చూద్దాం రండి. అసలు వెంగమాంబ అంటే ఎవరు, ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, అసలు వెంగమాంబకి వెంకటేశ్వరికి ఉన్న చరిత్ర ఏంటో తెలుసుకుందాం. తరిగొండ వెంగమాంబ అసలు పేరు వెంకమ్మ. ఆమె పుట్టిన ఊరు తరిగొండ. తిరుపతికి పశ్చిమాన 4 మైళ్ళ దూరం ఉంది తరిగొండ. 1730లో ఇద్దరు దంపతులు తరిగొండ అనే ఊర్లో ఉంటారు. ఆ తరిగొండ ఊరిలో కృష్ణయ్య మంగమ్మ అనే ఇద్దరు దంపతులు ఉంటారు. వారికి 5 మంది మగపిల్లలు. వారికి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. కనీసం వారికి ఒక ఆడపిల్లలను పుట్టాలని వెంకటేశ్వర స్వామిని మొక్కుకుని నిష్ఠగా పూజించి తర్వాత తిరుమలకి యాత్రగా వెళ్లారు. ఆ దేవదేవుడైన శ్రీనివాసుడు భక్తుల కోరికడు కాదంటారా. ఆయన వారి కోరిక మన్నించడంతో ఒక ముగ్ధ మనోహరమైన ఆడపిల్ల జన్మమిస్తుంది వాళ్ళకి. ఆ బిడ్డ వెంకటేశ్వరి వరం వల్ల పుట్టిందని ఆమె పేరు వెంకమ్మ అని పెట్టారు. ఎదిగే కొద్దీ వెంకమ్మ భక్తి మార్గంలో నడుస్తూ భజనలు చేస్తూ ఉండేది. గంటల కొద్దీ ధ్యానంలో మునిగిపోయేది వెంకమ్మ. ఇక మొదట్లో వారి తల్లిదండ్రులకి చాలా ఆనందకరమైన, ఆ తర్వాత వారికి ఆమె ప్రవర్తన చూసి చాలా బాధాకరంగా మారింది. పెళ్లి చేసి వేరే ఇంటికి పంపాల్సిన అమ్మాయి ఇలా ఎంతసేపు గోవిందా గోవిందా అని ఏ పని చేయకుండా కాలక్షేపం చేయడంతో వారికి ఎంతో ఆందోళనకరమో ఎంతో బాధ వేసేది వాళ్ళకి. ఊర్లో ఉండే వాళ్ళు కూడాను ఆమెని ప్రత్యేకంగా చూసేవారు. అంటే కాస్త వింతగా చూసేవారు. ఆ నోట ఈ నోట పాకి ఈ వెంకమ్మ ఖచ్చితంగా పిచ్చిదైంటుందని అనుకునేవారు. మరి కొంతమంది అయితే ఈమెకి దెయ్యం పట్టిందేమో అని గుసగుసలాడేవారు. ఇంకొంతమంది అయితే ఈమెకి ఏ భక్తుడో ఏ దెయ్యమో ఆవహించుంటుందని అనుకునేవారు. అందుకే ఇలా పిచ్చి పెట్టినట్టు పూజలు చేస్తూ ఉంటుంది అని నానా రకాలుగా అనుకునేవారు. ఆమెని దూరం అంటే మామూలు దూరం కాదు, చాలా దూరం పెట్టేవారు. వెంకమ్మ అందగత్తే అయినా అప్పటికే మితిమీరిన ఆమె భక్తిని చూసి బంధువులు ఎవరు ఆమెని పెళ్లి చేసుకోవడానికి ఎవరు రావడం లేదు, ఒప్పుకోవడం లేదు. ఆమె తల్లిదండ్రులు ఇంకా ఆలస్యం చేస్తే ఈమెకి ఖచ్చితంగా పెళ్లి కాదు అని ఆలోచించి ఆమెకి పెళ్లి చేసే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆమె తల్లిదండ్రుల ప్రయత్నాలు ఆమెకి చాలా బాధ కలిగింది. నాకు పెళ్ళేమిటి అని తండ్రిని ప్రశ్నించింది. ఆ శ్రీనివాసుడే నా భర్త కాబట్టి మీరు ఈ పెళ్లి ప్రయత్నాలు మానుకోండి అని తండ్రికి చెప్పింది వెంకమ్మ. అలా వెంకమ్మ ఎంత చెప్పినా తల్లిదండ్రులు వినలేదు. వయసు మీరుతున్న తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేయలేదని చాలా బాధ వేసింది వాళ్ళకి. ఆమెకు పెళ్లి చేసేసి ఆ తర్వాత మన జీవితాలు ఎలా ఉన్నా పర్లేదని ఆలోచించి చిత్తూరుకి సమీపంలో ఉన్న నరగొండ పాలెంకి చెందిన ఒక యువకుడు వెంకటాచలపతికిచ్చి వెంకమ్మకి పెళ్లి చేశారు. బలవంతంగా వివాహం జరిపించేశారు తల్లిదండ్రులు. దెబ్బ మీద దెబ్బ తగిలినట్టు కలిసి కాపురం చేయకుండానే ఆమె భర్త చనిపోయారు. ఆమె పరిస్థితి చూసి కొంతమంది అయ్యో పాపం అనుకునేవారు. మరికొంతమంది ఈమెను చేసుకోగానే అతను చచ్చాడు అయ్యో పాపం అని నానా మాటలు అనుకునేవారు. కానీ వెంకమ్మ మాత్రం అవేమీ పట్టించుకోకుండా నిత్యం కుంకుమ, గాజులు, పూలు అన్ని ధరించేది. నిండు ముత్తైదులాగా ఉండేది. ఒక విధురాలు బొట్టు, గాజులు, పూలు ధరించడమేంటి, నిండు ముత్తైదులాగా, తన భర్త చనిపోయాడు కదా అని ఊర్లో వాళ్ళు చాలా దారుణంగా మాట్లాడేవాళ్ళు. ఆ మాటలు వినలేని పరిస్థితులు, తట్టుకోలేని పరిస్థితిలో ఆమె తల్లిదండ్రులు వెంకమ్మని తీసుకెళ్లి ఒక గురువు దగ్గర చేర్చారు. ఆ గురువు పేరు రూపావతారం సుబ్రహ్మణ్య శాస్త్రులు. గురువు గారు తీర్చిన సందేహాల వేళ ఆమె భక్తి మార్గంలో మరింత ముందుకు సాగింది.
ఆధ్యాత్మికంగా ఆమె ఒక తపస్వినిగా మారింది. వెంకమ్మ ఆమె నోటి వెంట పద్యాలు, పాటలు ఇహలోకంగా చాలా భక్తి మార్గంగా నడుస్తుంది. ఆమె ధ్యానంలో ఉండే తన్మయ స్థితి చూసి గురువు గారు ఆమె ఒక యోగిని అని చెప్పారు. ఊర్లో ఉండేవాళ్ళు కూడా అలాగనే అనుకున్నారు. అప్పటి నుంచి ఆమెని వెంకమ్మ అని చాలా గౌరవంగా చూసేవారు. ఆమె పేరు కూడా వెంగమాంబ అని భక్తితో పిలవడం అందరూ స్టార్ట్ చేశారు ఊర్లో ఉండే వాళ్ళందరూ. ఇది చూసి ఓర్వలేని కొంతమంది వెంగమాంబ తల్లిదండ్రుల్ని ఊరు నుండి వెలివేశారు. ఇంతటి కష్టాన్ని కడుపులోనే దాచుకుని తల్లిదండ్రులు ఒకనాడు పుష్పగిరి పీఠాధిపతులైన వెంగమాంబ విపరీతమైన భక్తి గురించి పుష్పగిరి పీఠాధిపతులకి చెవిన పడింది. వెంగమాంబని రమ్మని వేరే వాళ్ళ చేత చెప్పి పంపినారు పుష్పగిరి పీఠాధిపతులు. వెంగమాంబ పూలు పండ్లు కూడిన పళ్ళెంతో ఆయన దగ్గరికి చేరుకుంది. వాటిని ఆయనకి సమర్పించి పక్కనే నిలబడింది. ఎంతసేపైనా ఆయనకి వెంగమాంబ నమస్కారం పెట్టలేదు. దానితో విసిగిపోయిన పీఠాధిపతులు, అమ్మా వెంగమాంబ, భర్తలేని స్త్రీ పూలు కుంకుమ ధరించడమా? ఇది మన సాంప్రదాయానికి విరుద్ధం కాదా అని ఆయన అడిగారు. దానికి సమాధానం ఇస్తూ వెంగమాంబ, స్వామి, నా భర్త వెంకటేశ్వరుడు, నేను నిత్య సుమంగళిని. సరే, మీరు చెప్పినట్లు నేను బోడి చేయించుకున్న తిరుగు వెంటికలో రావడం మానడం లేదు కదా అని తిరిగి మరొక ప్రశ్న వేస్తుంది వెంగమాంబ. దానితో పీఠాధిపతి వారికి విపరీతంగా కోపం వస్తుంది. వెంటనే ఆయన, అది సరే, హిందూ ధర్మ పీఠాధిపతులైన మాకు నీవెందుకు కనీస గౌరవంగా అయినా ఒక నమస్కారము పెట్టలేదు? అంతటి గర్వమా నీకు అని ఆయన అడుగుతారు. అందుకు సమాధానం ఇస్తూ వెంకమ్మ చాలా ప్రశాంతంగా, స్వామి, మీరు వెంటనే ఆ పీఠంపై నుండి లేవండి, నేను ఆ పీఠంకి నమస్కారం చేస్తాను అని వెంకమ్మ అంటుంది. ఆమె ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అని అర్థం కాని పరిస్థితిలో పీఠాధిపతులు అనే అనుమానంతోనే పీఠంపై నుంచి లేచి నిలబడారు. ఆ తర్వాత వెంగమాంబ ఆ పీఠానికి నమస్కరిస్తుంది. 2 చేతులు జోడించి నమస్కరించిన మరుక్షణమే ఆ పీఠం దగదగా అని వెలుగుతుంది. ఒక్కసారిగా ఆ పీఠం అగ్నిని ఆవహిస్తుంది. అతి కొద్ది సేపట్లోనే ఆ పీఠం భస్మమైపోతుంది. దాంతో ఆ శ్రీ శంకరాచార్యుల వారికి నోట మాట రాలేదు. ఆయన భయంతో తేరుకోలేని స్థితిలో ఉన్నారు. తర్వాత కాస్త కుదుటపడి వెంగమాంబని తరేకంగా చూస్తూ ఉండిపోయారు. ఆయనకి ఏదో అర్థమైనట్లుగా అనిపించింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఏదో మాట్లాడడం ప్రారంభించారు. ఈమె దైవాంత సంభూతురాలు, మహాయోగిని. ఈమెకి కట్టుబాట్లు నేర్పడం మనదే మూర్ఖత్వం. ఈ పరమ యోగిని తనకు నచ్చిన అలాగే వదిలేయాలి. మనం ఏమీ కట్టుబాట్లు నేర్పించరాదు. అదే మీకు మంచిదని చెప్పి ఆయన అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయాడు. ఊర్లో ఉండే వాళ్ళంతా పిచ్చిదనుకునేవారు. ఆ పీఠాధిపతి పొగడడంతో అక్కడున్న జనానికి ఏమాత్రం నచ్చలేదు. ఆమెను ఎలాగైనా అవమానించాలి అనుకుని ఆ తర్వాత ఏం జరిగింది? వెంకటేశ్వర స్వామి పరమ భక్తురాలైన వెంగమాంబను ఊర్లో ఉండే వాళ్ళు ఏం చేస్తారు? వీడియో లెంత్ అయిందని ఈ వీడియో వీడికి ఎండ్ చేస్తాను. నెక్స్ట్ పార్ట్లో వచ్చేసి వెంగమాంబ పేరుని తిరుమలలో ఎందుకు అన్నసమర్పణ దానిపైన అయితే వేశారు. వెంకటేశ్వర స్వామికి వెంగమాంబకి ఉన్న ఇదే చరిత్ర ఏంటో పూర్తిగా అయితే వివరిస్తాను. ఈ వ్లాగ్ వీడికి ఎండ్ చేస్తాను. మీకు కొంచెమైనా ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ అయితే వేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాగే మంచి భక్తి గురించి కావాలంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా కూడా అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ వీడికి ఎండ్ చేస్తాను. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒక లైక్ అయితే వేయండి. పార్ట్ 2 అని కమెంట్ చేస్తే నెక్స్ట్ పార్ట్ 2ది కంప్లీట్గా ఎండ్ అయితే వస్తుందండి ఈ వీడియోలో అయితే.